పూర్వజన్మకృతం కర్మ తద్దైవమితి కథ్యతే తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాత తంద్రితః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. చైత్రాదీనాం సుమాతానాం విష్ణువాదీనాం అనుక్రమాత్ అంటుంది శాస్త్రం. చైత్రాది మాసములకు విష్ణువాది దేవతలు అధిదేవతలుగా ఉన్నారు అని. అందులోనూ విశేషించి ఈ మాసం సాక్షాత్తు భగవంతుడు నేనే అయి ఉన్నాను అని కూడా ప్రకటించినాడు. భగవద్గీతలో ఉపదేశం చక్కగా చేశారు. మాసానాం మార్గశీర్షోహం అంటూ. అటువంటి ఉత్తమమైన మాసంలో మనం చేయవలసినటువంటి కార్యం పూర్వజన్మకృతం కర్మ తద్దైవమితి కథ్యతే. మనందరం అనుకుంటూ ఉంటాం, భగవంతుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు, భగవంతుడు నన్ను ఎలా అనుగ్రహిస్తే నేను ఆ విధంగా ఉత్తమ స్థానానికి వెళ్ళవచ్చును. నిజమే, మనలందరినీ కూడా భగవంతుడు అనుగ్రహించవలసిందే. భగవంతుడి యొక్క అధీనములోనే మనందరం కూడా నడుస్తూనే ఉన్నాం. కానీ ఆ భగవంతుడు కూడా ఎలా అనుగ్రహిస్తాడు, ఏ ప్రాతిపదికను అనుసరించి మనల్ని అనుగ్రహిస్తాడు అంటే పూర్వజన్మకృతం కర్మ. పూర్వజన్మమే కాదు, మన గత రోజులలో గడిచిపోయిన మరి కొద్ది ముందు క్షణాలలో మనం ఎలాంటి కర్మమునైతే ఆచరించి ఉంటామో అదే భగవంతుడై మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటారు పెద్దలందరూ కూడాను. ముందు క్షణాలలో, ముందు రోజులలో, ముందు సంవత్సరములలో, ముందు జన్మలో నీవు ఎలాంటి కర్మమైతే ఆచరించి ఉంటావో నీ భవిష్యత్తు ఆ కర్మల మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఇది బాగా ఆలోచించుకోమన్నారు. అందుకే పూర్వజన్మకృతం కర్మ తద్దైవమితి కథ్యతే తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాత తంద్రితః. తస్మాత్ పురుషకారేణ, అందువలన ఖచ్చితముగా మరి మనందరము కూడా ఆత్మస్వరూపులమైనటువంటి మనందరం కూడాను మన ధర్మాన్ని మనం పాటించడంలో చాలా జాగరూకతతో ఉండాలి. ధర్మాన్ని పాటించడము అంటే ఎలాంటిది అంటే కత్తి మీద సాము అని మన పెద్దలు అంటారు కదా, అంత జాగ్రత్తగా నడవాలి. నీవు కత్తి మీద సాము, కత్తి మీద నీవు నడుస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా నడవకపోతే ఖచ్చితముగా గాయమవుతుంది, రక్తం అంతా కూడా పోతుంది, ప్రాణాలే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అక్కడ ఎంత జాగ్రత్తగా నడుస్తావో నీ జీవితంలో, నీ ధర్మ మార్గంలో కూడా అంత జాగరూకతతో నీవు నడవాలయ్యా. ఎందుకంటే ఎంతగా ధర్మ మార్గంలో నీవు నడుస్తావో, ధర్మ మార్గంలో నీవు నడిచినటువంటి క్షణాలే నీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి అని పెద్దలు అంటున్నారు. కాబట్టి మనందరం చాలా జాగరూకతతో, గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తులతో వేదమాత మనకు అందిస్తూ ఉన్నటువంటి మన యొక్క స్వాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ముందుకు సాగాలి అని పెద్దల యొక్క ఉపదేశాన్ని మనందరం కూడా గ్రహిస్తూ ఈ మార్గశిర మాసంలో గోవిందుడి యొక్క అనుగ్రహంతో ధర్మ మార్గంలో ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం. మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.